హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ క్లాస్లో నేను ఏం చెప్తానంటే, ఒక మీడియన్ ఇచ్చిన క్లాస్కి ఫ్రీక్వెన్సీలలో మనం కొన్ని వాల్యూస్ మిస్ చేస్తే ఆ మిస్ చేసిన ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? క్లాస్ ఇంటర్వెల్స్ ప్లస్ ఫ్రీక్వెన్సీ ప్లస్ మీడియన్ కూడా ఇచ్చేశారు. మీడియన్ 525 అంట. మీడియన్ వాల్యూ మనకి ఇచ్చారు. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్కి ఇక్కడ వాళ్ళు కొన్ని ఫ్రీక్వెన్సీలు, 2 ఫ్రీక్వెన్సీలు ఇవ్వలేదు. ఆ ఫ్రీక్వెన్సీలు మనం క్యాలిక్యులేట్ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ క్లాస్ ఇంటర్వెల్ తీసుకున్నా, దాన్ని ఫ్రీక్వెన్సీలు తీసుకున్నా, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయడం చెప్పాను కదా మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో. ఇంకొకసారి చెప్తాను. ఫస్ట్ వాల్యూ అలాగే ఉంటుంది. సెకండ్ వాల్యూకి వచ్చేటప్పటికి ఫస్ట్ వాల్యూని యాడ్ చేసి సెకండ్ వాల్యూ వస్తుంది. అట్లాగే థర్డ్ వాల్యూకి వచ్చేటప్పటికి సెకండ్ వాల్యూని యాడ్ చేసి థర్డ్ వాల్యూకి వస్తుంది. ఫోర్త్ వాల్యూకి వచ్చేటప్పటికి థర్డ్ వాల్యూ యాడ్ చేసి ఫోర్త్ వాల్యూ వస్తుంది. ఇలా నేను అన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అన్నీ క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు చూడండి, మనకి తెలుసు మీడియన్కి మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం మీడియన్ క్లాస్ అనేది మనం రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేయడానికి మీడియన్ క్లాస్ని ఎలా రికగ్నైజ్ చేస్తాం? ఫ్రీక్వెన్సీలలో బిగ్గెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉంటే దాన్ని మీడియన్ క్లాస్ కింద తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ చూడండి, ఈ ఫ్రీక్వెన్సీలో బిగ్గెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటిది? 20. ఈ క్లాస్ని మనం మీడియన్ క్లాస్ కింద తీసుకున్నాం. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ క్లాస్లో దీన్ని బట్టి మనకి n వాల్యూ 100 అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీడియన్ వాల్యూ కూడా వాళ్ళే ఇచ్చేశారు. ఇప్పుడు ఎల్ అంటే లోవర్ లిమిట్. లోవర్ లిమిట్ ఏంటి? మీడియన్ క్లాస్లో లోవర్ లిమిట్ 500. దాని ఫ్రీక్వెన్సీ ఎంత? 20. దానికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ముందు ఫ్రీక్వెన్సీ ఏదైతే మీడియన్ క్లాస్ ఉంటుందో దానికి ముందు ఫ్రీక్వెన్సీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. అదెంత? 36 ప్లస్ ఎక్స్. అలాగే ఈ క్లాస్ ఇంటర్వెల్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 800 ప్లస్ మైనస్ 700 అంటే 100. అంటే హెచ్ వాల్యూ 100. మీకు అర్థమైందా? ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, ఈ లాస్ట్ ఫ్రీక్వెన్సీ చూడండి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 76 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అంటే మనకి అన్ని వాల్యూస్ కలిపిన వాల్యూ అది ఎంత అవుతుంది? 100 అంట. మనకి అన్ని వాల్యూస్ కలిపిన ఫ్రీక్వెన్సీ వాల్యూ 100. అది లాస్ట్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. మనకి ఆల్రెడీ తెలుసు కదా. దీన్ని నేను సింప్లిఫై చేస్తే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 24 అని వచ్చింది. అర్థమైందా? దాన్ని అలా పక్కన పెట్టండి. నెక్స్ట్ మీడియన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మీడియన్ ఫార్ములా ఏంటి? మీడియన్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఇక్కడ మీడియన్ వాళ్ళే ఇచ్చారు. ఎంత? 525 ఈక్వల్ టు ఎల్ ఎంత? 500. n/2 అంటే 50 మైనస్ 36 మైనస్ ఎక్స్ బై 20 ఇంటూ 100. ఇంకా చూడండి, ఈ 20 100లో 5 టైమ్స్ పోతుంది. అలాగే 50 మైనస్ 36 అంటే 14. 525 మైనస్ 500 అంటే 25. ఇది చూడండి, 25 ఈక్వల్ టు 70. ఈ 5తో 14ని మల్టిప్లై చేసా. 70 మైనస్ 5 ఇంటూ ఎక్స్ చేసా అంటే 5x. అంటే 5xని ఇట్ సైడ్కి తీసుకొస్తే 5x ఈక్వల్ టు 70 మైనస్ 25 అంటే ఎంత? 45. ఓకే. అప్పుడు ఎక్స్ వాల్యూ సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 9. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూస్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసా. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 24లో ఎక్స్ వాల్యూ 9 పెట్టాను. అప్పుడు 9 ప్లస్ వై ఈక్వల్ టు 24 అంటే వై ఈక్వల్ టు 24 మైనస్ 9 అంటే ఎంత? 15. ఇలాగా మనం ఇచ్చిన ఫ్రీక్వెన్సీలు అన్నిట్లో 2 ఫ్రీక్వెన్సీలు వాళ్ళు ఇవ్వకపోతే ఆ ఫ్రీక్వెన్సీలు మనం మీడియాన్ని బేస్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. హ్యావ్ యూ అండర్స్టూడ్? మీకు ఛానల్లో చెప్పే ప్రతి లెసన్స్ బాగా అర్థమైతే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.